రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. నువ్వేంటి ఇక్కడ? రిపేరింగ్ నేర్చుకుందామని. నువ్వు ఇలా నాతో కలిసి బండి కింద దూరితే రిపేరింగ్ నేర్చుకుంటున్నావు అనుకోరు. మరి మన ఇద్దరం కలిసి ఇక్కడ ఏదో చేస్తున్నావు అనుకుంటారు. ఏం చేస్తున్నాం అనుకుంటారు? ఇదిగో ముందు నువ్వు బయటికి వెళ్ళు. నేను వెళ్ళను. అయితే నేనే వెళ్తా. నేను వెళ్ళనివ్వనుగా. అబ్బా ఏంటి శైలు ఇది? ఎవరన్నా చూస్తే బాగుండదు. అయితే ఎవరైనా చూసేలోగా నాకు ముద్దివ్వు. ముద్దు లేదు ఏమీ లేదు, వెళ్ళు. నేను వెళ్ళను. అబ్బా ప్లీజ్ శైలు, వర్కర్స్ వస్తారు కదా, ఎవరైనా చూస్తే పెద్ద రచ్చ అయిపోతుంది. అదే చెప్తున్నాను, ఎవరైనా చూసి రచ్చ చేయకుండా ఒకే ఒక్క ముద్దివ్వు. నిన్ను ఇలా కాదు, నేనే వెళ్తాను. ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య. ఏంటి వచ్చా? మీ డాడీ వచ్చారు, అరవకు. ఆదిత్య, ఆదిత్య. అయ్యో దొరికిపోయాం. ఎక్కడికి వెళ్ళినట్టు? దండం పెడతాను, వెళ్ళు వెళ్ళు సైలు, వెళ్ళు. హలో, అవును మెకానిక్ షెడ్డే సార్. కారు చెడిపోయిందా? ఎక్కడ సార్? నీకు దండం పెడతాను, వెళ్ళిపో శైలు. దండం పెడతాను, వెళ్ళు. వెళ్ళు శైలు. వెళ్ళను. డాడీ, చెప్పండి సార్. అసలు స్టార్ట్ కావడం లేదా? లేదంటే కారు ముందుకు వెళ్ళడం లేదా? ప్లీజ్ శైలు, మీ డాడీ చూస్తే బాగోదు, వెళ్ళిపో. అయితే ముద్దివ్వు. ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తను ఆగనన్నది. సీతా,
ఏంటండి ఏమండి? అయ్యో ఏంటండి మీరు ఆపండి, కళ్ళు తిరుగుతున్నాయి. ఏమండి ప్లీజ్ అండి. అబ్బా ఏమైందండి మీకు? అలా తిప్పుతున్నారేంటి? కళ్ళు తిరుగుతున్నాయంటే మీరు వినరేంటి? సీత, ఇప్పుడు నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే ఇంకోసారి కళ్ళు తిరుగుతాయి. ఏంటండి అది? నాకు ఉద్యోగం వచ్చింది. అవునా? జీతం ఎంతో తెలుసా? 75,000. స్వామి, ఆ, ఇదిగో నీకు స్వీట్ తీసుకొచ్చాను. తీసుకో. హలో హలో రామ్ గారు, చెప్పండి సార్. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమైంది సార్? అది మీకు జాబ్ ఇవ్వలేకపోతున్నాం రామ్ గారు. సారీ అండి. ఎందుకు ఎందుకు సార్, ఎందుకు అలా అంటున్నారు? ఎందుకు ఏంటి అని అడగండి సార్, నేను చెప్పలేను. మీకు జాబ్ ఆశ చూపించి ఇవ్వలేకపోయినందుకు నన్ను క్షమించండి. ఉంటాను సార్. ఏమైందండి? సీత, నా జాబ్ పోయింది సీత. అదేంటండి, ఉద్యోగంలో మీరింకా చేరనలేదు, అప్పుడే ఎలా పోయింది? దానికి కారణం నేనే. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు జాబ్ అడిగి వెళ్ళగానే నేను ఆఫీస్కి ఫోన్ చేశాను. నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే నేను రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కాంట్రాక్ట్ హోస్టింగ్ లెటర్ పంపిస్తానని చెప్పాను. ఓ, స్వీట్ తెచ్చావా? చాలా బాగుంది. నీకు జాబ్ వచ్చినందుకు తినే టేస్ట్ కంటే నీ జాబ్ పీకేసినందుకు తింటుండే ఈ స్వీట్ టేస్ట్ ఇంకో రెట్టింపు అయింది. చూడు, నీకెక్కడా జాబ్ రాదు. నువ్వెంత దూరం వెళ్ళినా అంత దూరం నేను వెంటాడుతూనే ఉంటాను. నీకు బ్రతకడానికి ఏ ఆధారం లేకుండా చేస్తాను. చివరికి నువ్వు అడుక్కు తినేలా చేస్తాను. నిన్ను సీత, ఆగు, తొందరపడకు. అది కాదండి, మీ గురించి ఎలా మాట్లాడుతుందో చూడండి. ఛీ, అసలు ఇలాంటి వాళ్ళని. సీత, వ్యక్తిత్వం లేని మనుషులకి మనం ఎప్పుడూ దూరంగానే ఉండాలి. బురద మీద రాయి వెయ్యాలి అనుకోకూడదు. కొందరు మనుషులు కూడా అంతే సీత. ఇదిగో ఇదే, ఈ పొగరే నాకు నచ్చనిది. నీ జీవితం నాశనం అయిపోతున్నా నీలో ఇంకా పొగరు తగ్గలేదు. ఇంకా దింపుతాను. నువ్వెలా సర్వైవల్ అవుతావో అది చూస్తాను. నీ కళ్ళల్లో పొగరు చల్లారిపోయి కన్నీళ్లతో నా ముందు నిలబడేలా చేస్తాను. నవ్వుతున్నావా? నవ్వు. ఇదే నీకు ఆఖరి నవ్వు. ఆ తర్వాత నీకు నవ్వే ఛాన్స్ ఉండదు. నా గుండెల్లో మంట పెట్టావు. ప్రేమించిన నన్ను మోసం చేశావు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నన్ను కాదని ఈ సీతని పెళ్లి చేసుకుని నన్ను దారుణంగా మోసం చేశావు. నిన్ను ఊరికే వదిలేస్తాననుకున్నావా? నరకం అంటే ఏంటో చూపిస్తాను. చూడరాణి, మాట్లాడుకుంటేనే మనస్పర్ధలు సద్దుమణుగుతాయి.
కాదని పట్టుబట్టి కూర్చుంటే ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటాయి. కాలంతో పాటు పట్టుదలలు పెరిగి ప్రేమలు దూరం అవుతాయి. అందుకే ఒక్కసారి ఫోన్ చేసి పలకరించు. మాట్లాడు. తీసుకో. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఎందుకు ఆలోచిస్తున్నావు? పర్వాలేదు, మాట్లాడు. చెయ్యకూడని తప్పులన్నీ చేశాను, అనకూడని మాటలన్నీ అన్నాను. ఏ మొహం పెట్టుకుని నన్ను ఫోన్ చేయమంటారు? ఏమని పలకరించమంటారండి? అది కాదు రాణి. తనతో మాట్లాడాలి అని మనసు లాగుతున్నా సరే తనతో మాట్లాడగలిగే ధైర్యం నాకు లేదండి. సీత గొంతు వింటేనే పశ్చాత్తాపంతో నలిగిపోతాను. నా వల్ల కాదండి, తీసుకోండి. రాణి, ఇదిగో సీత ఫోన్ చేస్తుంది. నిజమా? ఇదిగో చూడు. హలో, అమ్మా సీత. మావయ్య, అత్తమ్మ ఇంట్లోనే ఉన్నారా? నాకు ఒక్కసారి అత్తమ్మతో మాట్లాడాలనుంది. అత్తమ్మకి ఫోన్ చేద్దామని చాలాసార్లు ప్రయత్నించాను మావయ్య, కానీ అత్తమ్మ నాతో మాట్లాడుతుందో లేదో అని ఫోన్ చేయకుండా ఆగిపోయాను. నువ్వు పలకరిస్తే మీ అత్తమ్మ ఎందుకు మాట్లాడదమ్మా? నిజంగా మాట్లాడుతుందా మావయ్య? మాట్లాడుతుందమ్మా. ఒక్కసారి మాట్లాడించండి మావయ్య. అత్తమ్మ మాట వినకపోతే నాకు పిచ్చి పట్టినట్టు ఉంది. సీత అని అత్తమ్మ నోట్లో నుంచి వచ్చే ఆ పిలుపు వినకపోతే నాకు ప్రాణం పోయినట్టుంది మావయ్య. చూసావా ఎలా మాట్లాడుతుందో? ఒక్కసారి మాట్లాడించండి మావయ్య. అలాగేనమ్మా, లైన్లో ఉన్నా. చూసావా రాణి, సీతకు నువ్వంటే ఎంత ప్రాణమో, నీ పిలుపు కోసం ఎలా పరితపిస్తుందో చూడు. నువ్వు ఎన్ని మాటలన్నా సరే తనంతట తానే ఫోన్ చేసింది. మాట్లాడు రాణి, మాట్లాడు. సీత, అత్తమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వా? నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కోసం వచ్చాను. ఓ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెటా? దేనికి ఇవ్వాలి? ఎందులో ఎక్స్పీరియన్స్ ఉందని ఇవ్వాలి? ఆఫీస్లో కాండక్ట్ బాగుందని ఇవ్వాలా? పెద్ద చిన్న లేకుండా జనాలని కాలర్ పట్టుకొని బయటికి నెట్టి రౌడీలా బిహేవ్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉందని ఇవ్వాలా? నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఆ వర్క్ ఎక్స్పీరియన్సే కావాలి, అది నాకు అవసరం. దేనికి? కట్టుబట్టలతో బయటకు వెళ్లారు. మీరు బ్రతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. ఊరికి ఎవరు జాబ్లు ఇవ్వరు కదా. ఈయన గారు చేసిన పనులకి సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదు.
కావాలంటే ఓ 100 రూపాయలిచ్చి పంపించండి అల్లుడు గారు. నూకలు తెచ్చుకొని గంజి కాచుకుంటాడు. ఇది నీకు సంబంధం లేని విషయం. ఈ కంపెనీకి నీకు ఏ విధమైన కనెక్షనే లేదు. ఉంది. ఆయన నాకు మామగారు, అంతకు మించి ఇక్కడ జాయింట్ డైరెక్టర్. ఇప్పుడు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఆయన సంతకం పెట్టాలి. బాలు, నీకింతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది నీ కంపెనీ, నువ్వు చూసుకోవడం చాలా మంచిది. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అధికారాలు ఇవ్వద్దు. రేయ్, ఏంట్రా నాకే సలహాలు ఇస్తున్నావా? మాకు సలహాలు చెప్పడానికి నువ్వేవడరా? పోరా బయటికే. నాకు సర్టిఫికేట్ కావాలి. ఇవ్వడం కుదరదు. అది నా హక్కు. నేను పని చేశాను కాబట్టి నాకు సర్టిఫికేట్ తీసుకునే హక్కు ఉంది. అది ఇవ్వండి, నేను వెళ్తాను. నువ్వు ఇక్కడ జాబ్ చేసినట్టు ప్రూఫ్ ఏంటి? ఆ రోజు నువ్వు అన్నావు కదా, నిన్ను ఎండీని చేసినట్టు రాసిచ్చానా అని. నీకు గుర్తుందా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు ఎండీగా చేసినట్టు రుజువేముంది? రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేశానని చెప్పుకుంటే బయట మంచి జాబ్ వస్తుంది. అందుకే ఆ ప్లాన్ వేసుకొని ఇక్కడికి వచ్చాడు. అది కుదరదు. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో. ఇదేమీ నాకు ఫ్రీగా ఇవ్వటం లేదు. మీరిచ్చేదాకా నేను కదలను. కదలకపోతే నెట్టించేస్తాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ. దీనికి సెక్యూరిటీ ఎందుకలుడు? నేను చూసుకుంటాను కదా. రేయ్, ఏంట్రా ఏంట్రా చూస్తున్నావు? ఆ రోజు ఇలాగే నన్ను బయటికి నెట్టావు, గుర్తుందా? టిట్ ఫర్ టాట్ అంటే ఇదే మరి. రారా. రేయ్, ఇంకోసారి మళ్ళీ ఈ ఆఫీస్ వైపు వచ్చినా, లోపల అడుగు పెట్టినా నీ కాళ్ళు చేతులు విరిగిపోతాయిరా. ఓ, అవుట్. రామ్, ఒక ఆడదాన్ని మోసం చేసినందుకు పడే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో నీకు ఇంకా ఇంకా తెలిసేలా చేస్తాను. చివరికి నువ్వు ఆకలి కోసం ఎంత నీచమైన పనైనా చేసేలా చేస్తాను. రేయ్, ఏంట్రా నువ్వేంటి ఇక్కడ? అసలు ఆ కూర్చోవడం ఏంటి? కామన్ సెన్స్ లేదా? రామన్నయ్య షర్ట్ చింపింది ఎవర్రా? మీ అన్నయ్య ఆఫీస్కి వచ్చి గొడవ పడ్డాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? రామన్నయ్య షర్ట్ చింపింది ఎవరో మర్యాదగా చెప్పండి. ఏంట్రా బెదిరిస్తున్నావా? పోలీసుల్ని పిలుస్తాను, వాళ్ళొచ్చి చెప్తారు. మీకు పోలీసులు రౌడీలు కావాలేమో, నాకు ఎవరు అవసరం లేదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. రామన్నయ్య మీద చెయ్యి చేసుకుని ఆయన షర్టు చింపింది ఎవరో? నిన్ను అల్లుడు, నేనే. నువ్వేనా? అవును, నేనే చింపాను. ఇంకొకసారి వస్తే మళ్ళీ మళ్ళీ చింపుతాను. ఏం చేస్తావు? రెండోసారి ఆ అవకాశం నీకు ఇవ్వనురా. డాడీ, ఆదిత్య వదలు. ఆదిత్య వదలు. ఆదిత్య, నీకే చెప్పేది. ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? ఇడియట్. డాడీ, నాకు రామన్నయ్య అంటే ఇష్టం. నాకైన దేవుడితో సమానం రా. ఎవరైనా మా అన్నయ్య జోలికొస్తే వాడికి ఎక్కడ విరుగుతుందో ఎక్కడ చిరుగుతుందో నాకే తెలీదు.
సందీపే, ఇదే స్టాఫ్ ముందు నువ్వు మా అన్నయ్యను అవమానించావురా. ఇదే స్టాఫ్ అందరి ముందు ఇప్పుడు నిన్ను చితక్కొట్టాను. వీళ్ల ముందే వార్నింగ్ ఇస్తున్నాను రా. ఇంకోసారి మా అన్నయ్య జోలికొచ్చావో నీ జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది. గుర్తుంచుకో. డాడ్, డాడ్, ఆర్ యు ఓకే? డాడ్, వీళ్ల ముందే వార్నింగ్ ఇస్తున్నాను రా. ఇంకోసారి మా అన్నయ్య జోలికొచ్చావో నీ జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది. గుర్తుంచుకో. బాలు, నీ తమ్ముడని నువ్వు ఇంకా అతని మీద జాలి చూపిస్తున్నావేమో కానీ నేను మాత్రం భరించలేను. ఆదిత్య అంత చూస్తాను. ఆదిత్యని ప్రాణాలతో విడిచిపెట్టను. వాణ్ణి చంపేస్తాను బాలు. శశి, చెప్పు బాలు, ఏంటి విషయం? మావయ్య, నిన్న మీకు ఆఫీసులో జరిగిన అవమానానికి నేను చాలా బాధపడుతున్నాను. ఆదిత్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అదెందుకు గుర్తు చేస్తావులే బాలు. ఆదిత్య కేవలం నీకు తమ్ముడు కావడం వల్ల అంత అవమానం చేసినా సరే ఇంకా వాడు ప్రాణాలతో తిరుగుతున్నాడు. అదే గనక వేరే వాడైతే ఈ పార్టీకి నా ట్రీట్మెంట్ వేరేలా ఉండేది. డాడ్, బాలు మీ గురించి చాలా బాధపడుతున్నాడు. రాత్రంతా ఆలోచించి మీకోసం ఒక డెసిషన్ తీసుకుని మిమ్మల్ని పిలిపించమన్నాడు. ఇంతకీ ఏంటమ్మాది? మాట్లాడితే మిమ్మల్ని చూసి ఎవరికి వాళ్ళు ఆయనకి కంపెనీతో ఏం సంబంధం, ఆఫీస్కి ఎందుకు వస్తున్నాడు అని అంటున్నారు కదా డాడ్. వాళ్ళందరికీ సమాధానం చెప్పేలా బాలు మిమ్మల్ని బిజినెస్లో 50% షేర్ హోల్డర్ని చేస్తున్నాడు. నిజంగా నాలుడు? అవును మావయ్య, ఇక నుంచి మీరు మా బిజినెస్ పార్ట్నర్. మిమ్మల్ని ప్రశ్నించే అధికారం ఇక ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మీరు హ్యాపీయే కదా? ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్. మావయ్య, ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు. ఆఫీస్లో కూడా ఇదే విషయం నేను అందరికీ చెప్తాను. పదండి మావయ్య. పద. ఏంటి తాతయ్య ఇది? బాలు ఏం చేస్తున్నాడు? అతనికి 50% పార్ట్నర్షిప్ ఇవ్వడం ఏంటి? కనీసం మమ్మల్ని అడగడం కానీ, పర్మిషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ ఏమీ చేయకుండా వాడికి వాడు నిర్ణయం తీసుకుంటాడా? అనుమతి తీసుకునేవాడైతే ముందుగా చెప్పేవాడు కదమ్మా. వాడు అనుమతి తీసుకోకుండా వాడేం చేస్తున్నాడో మనకు తెలిసేలా ఓ వార్త మన చెవిన పడేలా చేశాడు. ఒకవేళ వాడు ఈ విషయం డీపీకి చెప్పాలనుకుంటే ఆఫీస్లోనే చెప్పి ఉండొచ్చేమో.
కానీ ఇంటికి పిలిపించి మన ముందు చెప్పాడంటే ఏంటి అర్థం? అంటే నా ఆస్తి నా ఇష్టం, ఇందులో మీ సలహాలు అనుమతులు నాకు అక్కర్లేదని చెప్పకనే చెప్పాడమ్మా. ఆస్తి వాడొక్కడికి ఎలా సొంతం అవుతుంది తాతయ్య? ఇంకా ముగ్గురున్నారు. వాడి ఇష్టం వచ్చినట్టు అలా ఎలా రాసిస్తాడు? వెంటనే ఆపించేస్తాను తాతయ్య గారు. అయినా వాడికి ఈ అధికారం అసలు ఎవరిచ్చారు? ఆ అధికారమే లేకుండా చేస్తాను. మా ఇప్పుడు నువ్వు ఆవేశపడితే పోయేది మన పరువేనమ్మా. అదేంటి తాతయ్య, వాడు అవతల చేయకూడని పనులు అలాంటి తప్పులు చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? అది వాడి చేతికి పగ్గాలు ఇవ్వకముందు ఆలోచించాల్సిన విషయమయ్యా. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఫలానా రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో గొడవలు మొదలయ్యాయి, అన్నదమ్ములే ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని కథలుగా చెప్పుకుంటారమ్మా. ఈ అయోధ్య నిలయం ముక్కలైపోతుందమ్మా. మరి ఏం చేద్దాం తాతయ్య? పెద్దవాళ్ళం మనం ఉండి కూడా ఏం చేయలేకపోతే ఎలాగా? తప్పు చేసిన మొదటి రోజే దండించుంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మన పెద్దరికాన్నే ప్రశ్నిస్తారు. చేయి విడిపించుకొని వెళ్ళిన వాడు పరుగాపి అలసిపోతేనే మనం ఏమైనా చేయగలం. మన పెద్దరికం అవసరమని వాడు భావించేంత వరకు మనం ప్రేక్షకులా ఎదురు చూడాల్సిందే, తప్పదు.